మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. పత్రికా మీడియా టీడీపీ నాయకులకు అందరికీ మా యొక్క మహిళలు అందరూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు గుంతకల్ నియోజకవర్గంకి చాలా అన్యాయం జరిగిందని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నది ఏమిటంటే, మనకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ళు అఖండ మెజార్టీతో గెలిచి ప్రజల్ని అందరినీ ఆడబిడ్డలని చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నటువంటి జితేంద్ర గౌడ్ అన్నగారు ఎంతో మర్యాదపూర్వకంగా ఇన్ఛార్జీలకే టికెట్ ఇస్తామని ఆనాడు 4.5 ఏళ్ల కిందట చెప్పిన మాట ఈరోజు ఆ మాట ముందుపాలైందని నేను ప్రజాముఖ్యంగా మహిళలందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఈరోజు జితేంద్ర గౌడ్కి జరిగిన అన్యాయం మనకి జరగకపోదు. ఈరోజు వేరే ఆయన వైఎస్ఆర్ నుంచి ఇక్కడికి వచ్చి మంత్రి పదవి ఉండొచ్చు, మేము కాదనలేదు, డబ్బులు ఉండొచ్చు, మేము కాదనలేదు. కాకపోతే మనము పార్టీకి చేరొచ్చు, అక్కడ పోవచ్చు ఇక్కడ పోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇన్ఛార్జి ఉన్నాడు. ఆయన కష్టకాలంలోన ఆడబిడ్డల్ని ఎంబడేసుకొని మగపిల్లల్ని ఎంబడేసుకొని ప్రతి మీటింగులకి తిరిగినాడు. వైఎస్ఆర్ వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు కూడా ధర్నాలు చేసి పడింది. కోవిడ్ సందర్భాలుగా టీచర్లని రామ్లీల అమ్మేకి పెట్టిన వైఎస్ఆర్ జగన్కి ఈరోజు వైఎస్ఆర్ జగన్లో ఉన్నటువంటి మంత్రిని తెచ్చి మా గుంతకల్ చెత్తల్లో వారేస్తే ఎట్లుంటుంది? ఈ న్యాయం ఎక్కడా జరగలేదు, మాకు దాన్ని అన్యాయం జరిగింది. ఈరోజు మా ఇన్ఛార్జి గుంతకల్లో జితేంద్ర గౌడ్ అన్నగారికి ఈరోజు చాలా అన్యాయం జరిగింది. ఈ మహిళలందరి తరఫున కోరుకునేది ఒకటే, టికెట్ ఇచ్చి మేము మహిళలందరూ కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన అఖండ మెజార్టీలో గెలిపించుకుంటాము. మా ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఆయన కానీ మా జితేంద్ర గౌడ్కి టికెట్ ఇవ్వాలని ఈ ఆడబిడ్డల తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మాకు టికెట్ ఇచ్చి మేము అఖండ మెజార్టీ ఆయన గెలిపించుకొని చంద్రబాబు నాయుడు ముందర పెట్టే బాధ్యత మా మహిళలది. ఈరోజు మాకు అన్యాయం జరిగింది, గుంటకల్కే అన్యాయం జరిగింది మాకు.